చట్టం 1973 మరియు ఇండియన్ సాక్షి చట్టం 1972 ప్రకారం ప్రాథమిక సాక్షుల రికార్డులు పరిశీలించిన పిదప ఈ కోర్టులో నేరం మోపబడిన శ్రీ అశోక్ కుమార్ అనబడే వ్యక్తికి వ్యతిరేకంగా నిర్వహించబడ్డ DNA టెస్ట్ ఫలితాలు మరియు సంఘటన యొక్క సాధ్యాసాధ్యాలు అతనికి అనుకూలంగా ఉండటం వల్ల కుమార్ గాయత్రి మరణానికి తనకు ఏ విధమైన సంబంధం లేదని నిర్ణయించి ఈ కోర్టు అతన్ని నిరపరాధిగా విడుదల చేయడమైనది. అంతేగాక ఇటువంటి నిరర్థక కేసుల్ని మళ్లీ కోర్టుకు తెస్తే శివాని మెంటల్ హాస్పిటల్ కి పంపించవలసి వస్తుందని ఈ కోర్టు హెచ్చరిస్తోంది. మీరంతా ఎలా తప్పించుకుంటున్నారా? 15 వందలిస్తే అబ్దుల్ కలాంకి అరెస్ట్ వారెంట్. అడుగుతున్నాడు చూడు ప్రశ్న. నా మీద ఏదన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్న వద్దన్నా. వద్దు చెప్తాను. నేను తప్పు చేస్తే నిజమే అన్న. ఆ అమ్మాయి నేను సిన్సియర్ గా లవ్ చేసుకున్నాం. ఇద్దరు కలిసి జీవితం నిర్ణయించుకున్నాం. ఆ సమయంలోనే తప్పు జరిగిపోయింది. చెల్లెలు పిల్ల కాకుండా ఈ అమ్మాయి విషయం ఇంట్లో తెలిస్తే బాగుంటుందనే పెళ్లి చేసుకుంటానని నేను మాటిచ్చాను. కానీ తను ఇంత పని చేస్తున్నా నేను అనుకోలేదు. నువ్వేమో హఠాత్తుగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావు. ఈ కేసు నుంచి బయటపడడానికి, కుటుంబ మర్యాద కాపాడడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఆ అమ్మాయి చావు కారణం నేను కాదన్నా. మరి ఎవరా కారణం? నేను కాదన్నా. వేరే ఎవరా? నువ్వే అన్నా. ఏంటి? అవునన్నా, నువ్వే తప్పు చేసావు. నేనా? ఏమంటున్నావురా? అవునన్నా, ఆ రోజు కోర్టులో నువ్వేం చెప్పావు? ఆ అమ్మాయి నేను చూసిన 2 గంటల తర్వాత ఆత్మహత్య చేసుకుందని చెప్పావు. తను నేనే అనుకుని ఆ రోజు నీతో మాట్లాడింది. నువ్వేమన్నావు ఏంటో, ఆత్మహత్య చేసుకుంది. ఏంట్రా నువ్వు అనేది? నేను మాట్లాడినందువల్లే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా? అవునన్నా, నువ్వు ఒక్క నిమిషం ఆలోచించుంటే నా గాయత్రి నాకు దూరం అయ్యేది కాదు. దాని గురించి ఒక్క మాటనే నన్ను అడిగావా? ఎందుకు అడగలేదు? నీ ముక్కోపం, తొందరపడతాను అవే తన్ని చంపేశాయి. నువ్వు చెప్పేదంతా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నావు నాకు తెలిసిందనుకో, చంపేస్తాను. జాగ్రత్త. నీకు నేనేరా యమ్ముణ్ణి. అన్నయ్య, నేనెందుకు నిన్ను మోసం చేయాలి? నువ్వు ఆ అమ్మాయిని తలుచుకుంటూ జీవిస్తానని చెప్పావు. ఇంకో అమ్మాయితో నేను ఎక్కడైనా చూశాను, తోలు తీస్తా. అన్నయ్య, గాయత్రిని మర్చిపోయి ఇంకో అమ్మాయితోనా? నువ్వు నాకెమ్ముడువో, నేను నీకెమ్ముడినో చూసుకుందావరా. చెప్పినట్టు మర్యాదగా నువ్వు నా మాట వినుంటే పోలీస్ స్టేషన్, హాస్పిటల్ అని ఇలా తిరగాల్సిన అవసరం ఉండేదా? కమ్మునుండ్రా, నేను ఇప్పుడే ఆ టెన్షన్ నుంచి బయటపడుతున్నాను. బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది. నిన్నెవరయ్యా ఎలా కొట్టింది? వీడన్నే డాక్టర్ అట్టాగే పొడి 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 చేసేసాడు. ఇంకో 2 దెబ్బలు కానీ కొట్టుంటే నువ్వు చనిపోయి ఉండేవాడివి. ఇక ముందు అతనితో జాగ్రత్తగా ఉండు. టాబ్లెట్లు రాసిస్తాను. కరెక్ట్ టైంకి భోజనం చేసి ఇంట్లో రెస్ట్ తీసుకో. ఓకే? ఓకే డాక్టర్. ఏం డాక్టర్, ఇప్పుడు బస్సుల నుంచి బట్టల షాప్ దాకా బటన్ నొక్కితే సొయ్యి సొయ్యమని బిల్లు వస్తుంది. ఆ మిషన్ కొనుక్కుంటే సరిపోయేది కదా. ఇంకా పాత చింతకాయ బచ్చలా బరికేస్తున్నారు. ఇది తీసుకుపోయి మెడికల్ షాప్ లో ఇస్తే ఆడు ఒరిజినల్ ఇస్తున్నాడో డూప్లికేట్ ఇస్తున్నాడో తెలియట్లేదు. ఎక్స్పైరీ అంటున్నారు, ఎయిడ్స్ జ్వరాలు అంటున్నారు. ఇలాంటి కేసులో మీరు ఇరుక్కుపోతారనిపిస్తుంది. వస్తే ట్రీట్మెంట్ మాత్రం తీసుకొని వెళ్ళు. అనవసరమైన విషయాలు మాట్లాడద్దు. ఇలాంటి కోతులు ఏం తీసుకొస్తావా? నోరు మూసుకొని కూర్చోరా. వచ్చిన చోటలా లోడ అని. నేను చూస్తుంటేనే నాకు ఎక్కడ మా అన్నయ్య దగ్గర గాయత్రి మ్యాటర్ బయటపడతావని భయంగా ఉందిరా. రే, నువ్వు నన్ను సందేహిస్తున్నావా? రే, నేను మీ అన్నయ్యతో వదలరా. ఎప్పుడు నా మీద సందేహపడ్డావు? ఇంకా మాట్లాడదు. స్నేహం కోసం ప్రాణమైన ఇస్తాను. రాగరా. అదే నన్నే చేరవచ్చే చంచల
అమెలేత పచ్చ తమలపాకు వన్నెలా అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకలా అది ఇప్పుడు తెచ్చి రే అశోక్, అదే ఆలోచిస్తూ ఉండకు. మర్చిపోవడానికి ట్రై చేయి. తను లేకుండా నేను బతకలేను అన్నయ్య. ఇదిగో. నాకెందుకు పళ్ళు తినే మూడ్లో ఉన్నాను నేను. బ్లడ్ సర్క్యులేషన్ కి మంచిదంట, తిను. అన్న మీరెలా నన్ను బారుకు తీసుకొచ్చి మందు అది కొనిచ్చి అన్న అన్న వద్దన్న, చెప్పేది వినన్న. అన్న అన్న వద్దన్న వద్దన్న. నువ్వు నా తమ్ముడికి ఫ్రెండ్ పోయండి, మందేయకపోతే ఎలారా? లేదన్నా, మందేయటమే తప్పు. అది కాకుండా ఇటువంటి కంపెనీలతో వేస్తే హెల్త్ స్పాయిల్ అవుతుంది కదా, కోకోటి చెప్పన్నా. రే తమ్ముడు ఇట్రా. స్టాప్ 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 స్టాప్. మిక్సింగ్ తప్పు అయితే మత్తు ఎక్కదు, ఇది కరెక్ట్ మిక్సింగ్. చేస్తన్నా. అశోక్ ఆ అమ్మాయిని తలుచుకొని ఎంత ఫీల్ అవుతున్నాడే, ఈ కాలంలో కుర్రాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారా? అంత డీప్ గా ప్రేమించేశాడా? ఎంత తెలివి తక్కువగా ఉన్నావేంటన్నా, వాడు చేసింది ఏంటి లవ్వా? మరి ఆ అమ్మాయి ఉందే బంగారం లాంటి అమ్మాయి అన్న, కానీ వీడు అయ్యో పక్కన తట్టుకోవడం కష్టం అనుకుంటే ఇద్దరు ఒకేసారి. ఏంట్రా? పోనా మిస్సింగ్ లో మిస్టేక్ చేశారు, తలంతా తిరిగిపోతుంది, మొత్తం ఎక్కువైపోయి ఎక్కడికో ఇసిరేస్తున్నట్టుంది. పోనా పోనా. లేవరా అన్నా, నీ తమ్ముడు అశోక్ లేడన్నా, సలీం అన్నా. ఏంటి? అనార్కలి మీద ప్రాణం పెట్టుకున్నాడే, అదే మాదిరి మీ తమ్ముడు ఆ అమ్మాయి మీద ప్రాణం పెట్టుకున్నాడన్నా, ప్రాణం పెట్టుకున్నాడన్నా. నిజమేనా నువ్వు చెప్పేది? ఒట్టన్నా. ఉన్నాడు లవ్ ట్రూ అన్నా. నువ్వు వెళ్ళన్నా, నేను చూసుకుంటా. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళు. అలాగన్నా, జాగ్రత్తగా వెళ్తా అన్నా. నువ్వు బిల్లు ఇచ్చేసి వెళ్ళన్నా. సింహం పోయింది, ఇప్పుడు పులి రాబోతుంది. వీళ్ళిద్దరికి నేనే మేకనా? నేను నీకెంత క్లియర్ గా చెప్పాను. మంచిగానే చెప్పాను రా. ఫ్రెండ్ కోసం ప్రాణం ఇస్తాను, బొంకిస్తాను, నాతో ఓ కోట కోసం నన్ను ఇరికిస్తారా? ఏం బాస్, ఏంటి ప్రాబ్లం? ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాడా వాడు? లక్ష్మి, పళ్ళు ఇక్కడ పెట్టండమ్మా. రండమ్మా, కూర్చోండి. రండి రండి. నమస్కారం. మీరు రావడం చాలా సంతోషంగా ఉందండి. ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను. ఇలా హఠాత్తుగా వచ్చారు, నేను ఏర్పాట్లు ఏమీ చేయలేదు. ఏ ఏర్పాట్లు చేయక్కలేదయ్యా, ఈ బజ్జీలు సుజ్జులుగా అంటున్నారు, అవి కూడా మేమే చేసి తీసుకొచ్చామయ్యా. అక్కడ సర్వీస్ కూడా జరిగిపోతుంది. అమ్మా, అంకుల్కి ఇవ్వమ్మా. ఏ బాను, ఆ రోజు గొడవ పెట్టుకుని వెళ్ళారే, ఆ పెళ్లి కొడుకు వాళ్ళు మళ్ళీ వచ్చారే. మీరు ఈ పూలు పెట్టుకుని రెడీగా ఉండాలి. నమస్కారం. వంట చేసేస్తున్నానండి, అందరూ ఉండి భోంచేసి వెళ్ళాలి. కళ్యాణం రోజు మీ అమ్మాయిని మాత్రమే తీసుకురండి. మా అబ్బాయి సార్ మీ అమ్మాయి మెళ్ళో తాళి కడతారు. అది మీరు అది మాత్రం చేస్తే చాలు, మిగిలినవన్నీ మేమే చూసుకుంటాం. లేదు, ఈ మంచాలు నగలు నేను ఎందుకు అడుగుతానే, మంచం బీరువా పరుపులు అన్ని అందులో నేనా పడుకోపోతాను? ఏమిటో మా అబ్బాయి సార్కి అర్థం కాలే, కుదరలేదయ్యా. అందుకే మా వాడు రూట్కి నేనే మారా. నయమే, ఇంకా మన ఇంట్లో అంతవరకు పోలేదు. ఒక ముఖ్యమైన విషయం, ఈ పెళ్లితో పాటే ఇంకో పెళ్లి గురించి కూడా మాట్లాడాలి. ఇంకో పెళ్ళ? ఆ అబ్బాయి పేరేంటని చెప్పావమ్మా? అశోక్ నాన్న. చాలా మంచి కుర్రాడు.
ఎప్పుడు వేసిన ప్లాన్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందే. వలేస్తే దీనికే వలయ్యాలి. మా అబ్బాయి సార్ పెళ్లితో పాటు మా అమ్మాయి పెళ్లి కూడా దివ్యంగా జరిగి ఎంతో సుఖంగా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది. రారా కూర్చో. వీడే మా చిన్నబ్బాయి. వందనం. పెద్దవాడికి పెళ్లి కాకుండా వీడికి ఎలా చేయటం? కవల పిల్లలు కదా, ఇందులో ఏముందయ్యా చిన్న పెద్ద. సరే వీడి పెళ్లి కూడా ముగిస్తాం. ఏంటిదే నీ పాటికి వాగుతూనే ఉన్నావు? ఏమంటే ఈ టీవీ న్యూస్ పేపర్ చూడరా మీరు? 8 అంతస్తుల మ్యాట్ నుంచి ఒక అమ్మాయి పడి చచ్చిపోయిందే. ఆ అమ్మాయి వేరెవరో కాదు, ఇదిగో వీడు ప్రేమించిన అమ్మాయి. వాడే లవ్ ఫెయిల్యూర్ లో బాధపడుతుంటే వాడిని చేసుకుంటానంటావు నువ్వు? ఓర్ని అయ్యా, ఎక్కడ నువ్వు ఇంతసేపు? నా మ్యాట్ అనుకునే కరెక్ట్ గా వచ్చేస్తా. లేదండి, అతని మనసు నేను మారుస్తాను. అతని హృదయంలో ఇంతే ఇంత స్థానం నాకు ఇస్తే చాలు. కోటర్లో కొంచెం అడిగినట్టు అడుగుతుంది. పర్లేదు, మంచి ఫిగరలే. ఉన్న హృదయమే ఇంత, అది బాగా గాయమైపోయింది. అందులోకి నువ్వెళ్ళేం చేయబోతున్నావు? మందొకటి పూస్తా. అయ్యా, ఈ పిల్ల పాత తెలుగు సినిమాలను చూసి చెడిపోయింది. ఇట్టా చూడమ్మా, వాడి మనసు మారదు, మార్చుకోను లేడు. జుట్టు నెరిసిపోద్ది, ముసల్దానం అయిపోతావు. చెప్పేది అర్థం చేసుకో. నాకు ఒకే ఒక ఛాన్స్ మాత్రం ఇచ్చి చూడండి, అతని మనసు నేను మారుస్తా. ఏంటిది? నువ్వు చేసుకుంటావా? అయ్యో, గాయత్రిని మర్చిపోయి ఈ అమ్మాయినా ఛాన్సే ఎన్నావుగా. పో పో, వెళ్ళి ఇంకెవరైనా పెళ్లి చేసుకో. నేను ఎంత చిత్రాన్ని అమ్మాయినా మెంటలా వీడి చేసుకుంటానంటే. ముందు మా అబ్బాయి సార్ పెళ్లి ముగిద్దాం, ఓ మంచి ముహూర్తం చూసి తెలియజేయండి. శ్వేత, నీకు నగలనే నచ్చాయిగా? ఏం లేదు, చెల్లెలి పెళ్లికి నగలు తీసుకుందామని డిసైడ్ అయ్యాను. అవి నువ్వు వచ్చి సెలెక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. వెళ్దామా? బైక్ అక్కడ పార్క్ చేశాను, రా నడిచాడు. నువ్వు ఇలా బాధ్యతగా నడుచుకోవడం నాకు చాలా నచ్చిందిరా. అన్నాడు సిగరెట్. డబ్బు డబ్బు అక్కర్లేదు, సిగరెట్. హలో, సిగరెట్ కి డబ్బు అడుగుతున్నాను. అప్పుగా ఎవరా? రేపిచ్చేస్తా. కింద చూడు. హలో, ఇక్కడ చూడు. ఇదేంటి? అప్పు మక్కెల్ని విరుస్తుంది. ఫస్ట్ అప్పు మనసుల్ని విరుస్తుందని రాసేవాళ్ళు, ఇప్పుడు అప్పు మక్కెల్ని విరుస్తుందా? మనుషులకి మనసులు మమతలు ఉన్నా లేకపోయినా మక్కెలు కన్ఫామ్ గా ఉంటాయి. అందుకనే మా సంఘం వాళ్ళు మక్కెలు నిరుస్తుందని బోర్డు పెట్టమన్నారు. రౌడీల సంఘంలో కూడా ఒకటి పెట్టారే. ఏంటదే? ఎగ్గి పుల్లారే లోపు సిగరెట్ రావాలి. ఇన్సల్టింగ్. ఇప్పుడు రౌడీలు ఏం చేస్తారో తెలియదే. ఫ్రెండ్, ఏంట్రా వచ్చిపోయిన సరికి అంతా పెట్టుకుని ఎగతాళి చేస్తున్నావు? సచ్చుమో కూడా. నా క్యాషియర్ వచ్చాడ్రా, మొత్తం డబ్బు చేస్తా. నీ కొత్త రేట్ అంతా చెప్పరా. అశోక, మామ సిగరెట్ అడితే లేదంటున్నాడు రా, కొట్టాడు. రే మామ ఏరియాలో ఎంత గిరా డబ్బులెట్టినా? ఇప్పుడు నాన్న డబ్బాకి సిల్లు ఎట్టట్లేదా? నువ్వు కేడీరా, లేడీస్ లా లోపల పెట్టుకుంటా. ఏంట్రా నెట్టి పారేస్తున్నా? నువ్వు నేను ఇలాగే ఫ్రెండ్షిప్ చేసావా? చూడరా, ఈ జేబులో పెట్టావా? అయితే ఈ జేబులోనే ఉండాలి. తీయమన్నానా? దొరికింది. ఇలా సుట్ట కింద సుట్టేసా. వీడు అశోక్ కాదా, శివానా? మాటలు బాధ్యతగా పెద్దోళ్ళగా మాట్లాడుతున్నావు, అందుకని డ్రెస్ కూడా పెద్దోళ్ళగా వేసుకోవాలా? నా ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేస్తున్నారు, కొంచెం యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకో. వీడి పని బాగుంది. హలో, రే అశోక్, ఎక్కడ ఉన్నావురా? నా ముఖానికి ఒక నలుగు పెట్టాడు, నువ్వు వెంటనే బయలుదేరరా. అవునరా, నువ్వు వెంటనే బయలుదేరరా. ఇక్కడేరా నాయర్ కొట్లో. తొందరగా రా. మీ అన్న చేపలనే నరుకుతాడు, మేము మనుషులనే నరుకుతాం రా. ఎవరి దగ్గర రా వాడి తోకు? నవ్వరా గౌడిగేది, బాగా నవ్వు. ఇదే నీకు ఆఖరి నవ్వు. ఈ రోజు సాయంకాలంలోగా నీ కొట్టు పీస్ పీస్ చేస్తాం. నేను ఎవరినో ఇప్పుడు చూపిస్తాను రా. రే అశోక్,
ఆగరా ఏంట్రా కొట్టిదిగో ఇక్కడ ఉంది బండి ఎక్కడ ఆపావు తాళం ఎవరా నిన్న నువ్వు అనుకుని మీ అన్నయ్య పాకెట్లో చెయ్యట అందుకేం చేశాడో తెలుసా ఇదిగో ఇక్కడ తల పగలగొట్టాడు లైట్ గా అన్నమే చేసినందుకే బిలబిలామని కుర్రోళ్ళు వచ్చారు చెప్పుంచి అని అనుకో మీ అన్నని పెచ్చగొట్టుడు కొట్టేవాళ్ళు ఈ మొహం ఇదే మొహం ఈ ఒక్క కారణం చేతే నిన్న మీ అన్న ఎస్కేప్ అయ్యాడు లేదనుకో ఈ పాటికి వాడు ఎముకలు ఏరేసేవాళ్ళు రే మీ అన్నయ్య నన్ను ఎవరు అనుకుంటున్నారా నేను నీకు ఫ్రెండ్నే మీ అన్నయ్య ఫ్రెండ్ కాదు వాడిని ఇదిగో చూడు ఫోన్ చేసి మీ అన్నయ్య రమ్మని తాళం ఎవరా వాడిని కొట్టం లేరా ఊరికి వెళ్ళి తచ్చిచ్చి పంపిస్తా రమ్మని చెప్పు తాళం హలో ఏంటి శివ నేను ఎప్పటి నుంచో నీకోసం వెయిట్ చేస్తున్నాను ఏం లేదు వచ్చేదారిలో ఒక కుక్క అడ్డంగా వచ్చింది కుక్క నీకేం కాలేదుగా నాకేం కాలా ఆ కుక్కకే నోరు ముక్కు చెవుల్లోంచి రక్తం కారుతోంది మనల్ని అంటున్నాడా మళ్ళీ ఎక్కించి మొత్తం ముగించేద్దామా లేకపోతే వదిలేద్దామా అని ఈ సీన్ అంతా మన దగ్గర వద్దురా మీ అన్నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పు అయితే నువ్వు రావడానికి లేట్ అవుతుందా వచ్చేస్తాను నువ్వు అక్కడే వెయిట్ చేయి మీ అన్న ఎవరి మీద చేసాడు మామ ఒంటి మీద చిన్న గిఫ్ట్ లేకుండా ఉన్నా నెత్తిని గిఫ్ట్ ప్యాక్ చేశాడు ఏంట్రా మీ అన్న ఏంటి వాడు పెద్ద పోటుగాడా ఇదిగో చూడు ఇప్పుడు వాడు రావాలి నీకు ఇచ్చిన టైం దాటిపోయింది మామ సరే నువ్వు పెట్టే నేను మళ్ళీ చేస్తాను మీ అన్నయ్యను వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమని చెప్పు పోతే పోనే వదిలేస్తా నువ్వెందుకు వస్తావురా ఫోన్ చేసి మీ అన్నయ్యను రమ్మను నువ్వు ఉండగానే వస్తే దెబ్బలు తినకుండా ఎస్కేప్ అవుతాడు చెప్తూనే ఉన్నాను వాడు అనుకుని నా దగ్గర మాట్లాడుతూ నీకు ఎంత వేషాలు వాడి దగ్గర పెట్టుకో నా దగ్గరకు వచ్చావు అన్ని దెబ్బలు తిన్నాను నా జోలికి వస్తావా అప్పుడు నైట్ వచ్చి యాక్షన్ చేసిన అదే అన్న ఇప్పుడు వచ్చి యాక్షన్ చేశాడా అప్పుడు ఇదే డబుల్ యాక్షనా చట్టరీత్యా ఏ తప్పు చేయలేదు నేను కూడా అంతే స్వామి హాయ్ ఏంటి వెళ్దామా కమ్ సెట్ ఏం కావాలో చెప్పు ఆవిడేం చెప్పారో అవి రెండు ఆశపడింది కదా లైట్ గా గోకితే సైడ్కి రమ్మంటుంది బాయ్స్ ఇలాగే బ్లాక్ అవుతున్నారా నేనేం తప్పు చేశానే నువ్వెవరో నాకు బాగా తెలుసురా మీ అన్నయ్య నీ గురించి నాకు మొత్తం చెప్పాడు శివనేనే నోరు మూయరా నా శివ గురించి నాకు బాగా తెలుసు తన దగ్గర ఒక స్పెషల్ వాసన వస్తుంది అది నీ దగ్గర లేదు నాకు ఫస్ట్ నుంచే డౌట్ వచ్చింది నువ్వే కదా అన్నావు యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకున్నామని నిన్ను సంతోష పెడదామని సెంట్ అది కొట్టుకొస్తే ఇలా సెంటర్ చూస్తున్నావేంటే అయ్యో శివ ఐ యామ్ సో సారీ